ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం అతి శక్తివంతమైన నిమ్మకాయ వశీకరణం గురించి తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు కార్యసిద్ధి మంత్రాలు, యంత్రతంత్ర మహిమలు, ధర్మ సందేహాలు, వశీకరణ మంత్రాలు, చేతబడి సమస్యలు ఇలాంటి ప్రతి దానికి పూర్తి అవగాహన కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఈ వశీకరణం అనేది మనకు బాగా ఇష్టమైన వాళ్ళని, భార్యని లేదా భర్తని, ప్రేమించిన వారిని ఎవరినైనా వశీకరణం చేసుకోవచ్చు. ఇది కేవలం మంచి కోసమే ఉపయోగించాలి. చెడు కోసం ఉపయోగిస్తే దాని ఎదురు దెబ్బ మనం తట్టుకోలేము. ఈ వశీకరణం మంగళవారం రోజున చేయాలి. ఇలా చేస్తే త్వరగా ఫలితం వస్తుంది. ఈ వశీకరణం కోసం మనకు నిమ్మకాయ, పసుపు, సింధూరం, మనం ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నామో వారి వెంట్రుకలు లేదా వారి కాళ్ళ కింద మట్టి, 2 కాగితపు ముక్కలు. మొదట మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారి పేరు మరియు మీరు పేరు విడివిడిగా ఒక్కొక్క పేపర్లో రాయాలి. తర్వాత నిమ్మకాయని 2గా విభజించి రెండిటికి పసుపు మరియు సింధూరం సగం సగం రాసి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని 111 సార్లు జపించాలి. జ్ఞాననమాపి చింతాసి దేవి భగవతి హిసా బాలదాకృష్య మోహయ మహామాయ ప్రాయచిత్తి. ఈ మంత్రాన్ని జపించిన తర్వాత ఆ పేర్లను ఆ నిమ్మకాయకు పెట్టి మీరు ఎవరైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారి ముఖాన్ని ధ్యానం చేస్తూ ఆ వెంట్రుకలతో